హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చున్నానండి మష్రూమ్ పాలక్ రెసిపీ. చాలా వెరైటీగా ఉంటుందండి. ఇది రెస్టారెంట్లో ఎక్కడో ఒక్క దగ్గర దొరుకుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగానే రెడీ అయిపోద్ది, ఇంకా వెరైటీ టేస్ట్. ఇది నేను టేస్ట్ చేసి చెప్తున్నాను. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఒక కడాయిలోన చాలా చాలా బాగుంటుంది. ఒక కడాయిలోన ఆయిల్ తీసుకుందామండి. ఒక 3 చెంచాలు ఆయిల్ తీసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం మసాలాలు ఫ్రై చేసుకుందాం. అందరికంటే ముందు వేసుకుందాం దీనిలోకి జీలకర్ర 1/2 చెంచాడు చూపించాను కదా మసాలాలు, అవే. ఒక పెద్ద ఆనియను, ఒక అల్లము ముక్క, చిన్న ముక్క, 1/2 ఇంచు ముక్క, తర్వాత ఒక 9-10 వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఇవి కొంచెం మసాలా దినుసులండి. దాల్చిన ముక్క 2, ఒక పువ్వు, మళ్ళా మిరియాలు, లాంగు, ఒక 2 ఇలాచీలు, అంతే. 1-2 వేయండి, ఎక్కువ వేసిన జరగదు లేదు. వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం వేపుకుంటాము. గ్యాస్ ఫ్లేమ్ లో టు మీడియం పెట్టండి. దీనిలోనికి ఒక 3 రఫ్గా కట్ చేసిన టమాటీలు అండి వేసుకోవాలి. ఇది కొంచెం వెరైటీ ముద్ద ఉంటుంది, అంటే మసాలా ముద్ద అండి ఇది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోనికి బాగా వేగుతుండగా దీనిలోని వేసుకుంటాము ఒక 5-6 మష్రూమ్లో అవునండి, మసాలాలను వేసుకోవాలి. మష్రూమ్లు 3-4 వేసుకోండి. గొడుగులు, మష్రూమ్ గొడుగులు వేసుకున్నాక దీనికి కొంచెం మగ్గనిద్దాం. కొంచెం మగ్గిన తర్వాత ఒక గుప్పుడు ఇందులోనూ కేషనట్ వేసుకుంటున్నాను. కేషనట్ వేసుకుంటే రిచ్ టేస్ట్ అండ్ చాలా బాగుంటుంది, గ్రేవీ కూడా తిక్కుగా వస్తుంది. ఇది బాగా వేగుతుండగా దీనిలోకి వేసుకుంటామండి 4-5 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కారం తిన్న అంతా. దాని తర్వాత ఇది వేగుతుండగా దీనిలోనికి వేపుతుండాలండి. దీన్ని వేపుతుండగా దీనిలోనికి వేసుకుంటున్నాను. ఇది ఒక గుప్పుడు ధనియా పత్తి, అది స్టాక్ మిస్ అయిపోయింది వేయడము చెప్పడము. దాని తర్వాత పాలక్ కూర వేసుకుంటున్నానండి. ఇది ఒక 1/2 కిలో కంటే ఎక్కువ ఉంటుంది పాలక్ కూర. నేను ఇంటి వాళ్ళందరి గురించి చేస్తున్నాను, మీకు కావాలంటే తక్కువ ఇంక వేసుకోవచ్చు. 2-3 కట్టలు అండి, బాగా చక్కగా దానికి వెనక పక్క మట్టి ఇది ఉంటుంది కదా, అది తీసేసి పూచి మట్టిలాడే పదార్థం తీసిన తర్వాత దీనికి ఇలా కట్ చేసేసి వేసేసుకుంటే కడిగేసి వేసుకోండి. వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోండి. దీనికి గ్రీన్గా ఉండాలంటే దీనిలో 1 చెంచాడు షుగర్ వేసుకోండి. పాలకూర ఉడికిన తర్వాత కొంచెం డార్క్ గ్రీన్ అయిపోతుంది, దానివల్ల కాకుండా ఉండడానికి దీనిలోకి కొంచెం గ్రీనిష్ లాగే ఉండాలంటే దీనిలో 1 చెంచాడు షుగర్ వేసుకుంటే ఆ గ్రీన్ అలాగే ఉంటుంది, గ్రీన్ గ్రేవీ లాగా ఏదం బాగా ఉంటుంది. ఇది టిప్ అండి, ఇది నోట్ చేసుకోండి. దాని తర్వాత దీనికి చక్కగా కలుపుకోండి. బాగా కలుపుకొని దీన్ని బాగా మగ్గనివ్వాలి. చూడండి బాగా మగ్గిపోయింది, ఎంత బాగా చూడండి దగ్గరికి వచ్చింది. మసాలాలు, పాలకు అన్నీ చక్కగా దీన్ని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దీనికి కూల్ డౌన్ చేసి దీన్ని మిక్సీ కొట్టుకొని పెట్టుకోవాలి సైడ్కి. మళ్ళీ వెళ్దాం. ఇంకొక కడాయి తీసుకొని దీనిలోన ఒక 4 చెంచాలు ఆయిల్, 2 చెంచాలు గీ వేసుకుంటున్నాను. గీతోటి అవుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కానీ గీ నచ్చకపోతే మీరు ఆయిల్లోనే దీనికి కుక్ చేసుకోవచ్చు. ఇక పాలక్ కూర మనము మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా, బాగా వేపింది, అది ఇందులో వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి. గ్యాస్ ఫ్లేమ్ లో టు మీడియమే పెట్టండి. పెట్టిన తర్వాత కలిపేసుకొని దీనిలోన నేను మిక్సీ జార్లోని ఇంకా ఒక కప్పుడు నీళ్ళు వేసుకొని దానిలో పేస్ట్ ఉంటుంది కదా, మళ్ళీ ఒక కప్పుడు నీళ్ళు వేస్తాను దీనిలోనికి. మిక్సీ జార్ కడిగేసి వెలిగేస్తాను. దీనిలో వేస్తాను 1/2 చెంచాడు పసుపు,
ఒక చెంచాడు కారము మీరు తగినంత వేసుకోవచ్చు. ధనియా పౌడర్ అండి అర చెంచాడు. గరం మసాలా అర చెంచాడు వేసుకొని దీన్ని బాగా కలిపేసుకుందాం. కలిపేసుకొని దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిద్దాం. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టవద్దు. లో టు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడకనిద్దాం. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా రెడీ అయింది మీతోటి కూడా పాలక్ మష్రూమ్కి రెసిపీ ఇదండి. మష్రూమ్లు మా అక్కడ మష్రూమ్ ఇలా దొరుకుతాయండి, అంటే పండిస్తారు ఇక్కడ ఇలాగా. దీనికి ఒక బాండీలోన ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకొని చక్కగా మష్రూమ్ క్లీన్ చేసుకొని వేసుకోండి. మీ దగ్గర ఎలాంటి మష్రూమ్ దొరికితే ప్యాకెట్లు వేసుకొని చేసుకోండి. ఇది ఒక 2 కప్పులు ఉంటే పెద్ద కప్పులు ఇవి వేసుకుంటున్నానండి. మష్రూమ్ చాలా ఎక్కువ తెచ్చారు మా ఆయన మష్రూము. అయితే నేను ఇది పాలక్ మష్రూమ్ కూర నేను రెసిపీ చూపిస్తాను మా వ్యూవర్స్. కానీ ఇది మాకు ఒక హోటల్లో భయ్య పనిచేస్తున్నారు, వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పారు ఇలా చేస్తారు మేడం మా దగ్గర, చాలా బాగుంటుంది పాలక్ మష్రూమ్ అంటే. ఇది కొంచెం వెరైటీగా ఇంకొంది పాలక్ మష్రూమ్ కూర అంటే నేను చాలా రేర్గా విన్నాను. అయితే రెసిపీ చెప్పరా అంటే చెప్పారు వాళ్ళు. అంటే తప్పకుండా నేను నా వ్యూవర్స్తో షేర్ చేస్తాను, మా వ్యూవర్స్ ఫ్యామిలీతో షేర్ చేస్తాను, వాళ్ళకి నచ్చుతుంది అని నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. చేయండి, నా కమెంట్ చేసి చెప్పండి ఎలా రెడీ అయింది మీతోటి కూడా పాలక్ మష్రూమ్ రెసిపీ. వాళ్ళు మంచి కమెంట్ చేసి పెట్టగలరు, నాకు చాలా బాగా నస్తుంది. మీరు ఎవరైనా కమెంట్ చేస్తే మళ్ళీ ఏటి చూడాలనుకుంటున్నారు నా ఛానల్లోన అది మీరు చెప్తే నేను తప్పకుండా ప్రయత్నిస్తాను చేయడానికి. చాలా వెనకబడిపోయినానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచ్ అండ్ వ్యూస్ చూడండి. మళ్ళీ మంచి కమెంట్స్ చేసి పెట్టండి. చక్కగా చూడండి. దీనికి ఒక ఉడికొచ్చింది కదా, చక్కగా ఉడికిపోతుంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు పెడతాను. మూత పైకి వచ్చేస్తుంటుందండి, మూత పెట్టేసే చెయ్యాలి మీరు. ఇలాగా పైకి వచ్చేస్తుంటుంది చూసుకొని. దాని తర్వాత ఈ మష్రూమ్ ఉంది కదా, దాని తర్వాత ఈ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి మష్రూమ్ని, అది ఇందులో వేసుకొని దీన్ని బాగా కలిపేద్దాం. చూడండి మనం షుగర్ వేసాం కదా, దానివల్ల ఈ గ్రీన్ కలర్ ఎలాగుంది అలాగే ఉంది. గ్రీన్ కలర్ లీఫ్ లాగా, అంటే దాని లీఫ్ ఎలాగుంటుంది అలాగే సేమ్ అలాగే ఉంది. లేకపోతే మనం ఆ షుగర్ వేయిపోతాము एकदम డార్క్ డార్క్ గ్రీన్ అయిపోతుందండి. అప్పుడు కలర్ కొంచెం చేంజ్ అయిపోద్ది. ఇలా చేసి పెడితే కలర్ ఇంకా అంత అందంగా ఉంటుంది. చూడండి చక్కగా కలిపేసి ఎంత మంచి అరోమా వస్తుందంటే మేము చెప్తాం, అంత బాగుంటుంది. కలిపేసి దీనికి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చింది, అంటే ఆయిల్ పైకి వచ్చిందంటే గ్రేవీ రెడీ అయిపోతుంది అన్న లెక్క. దీనిలోనికి ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ ఉన్నది, సీక్రెట్ ఇంగ్రీడియంట్ చూడండి. దీనిలో వేస్తున్నాను, దీనికి టేస్టీ చేయడానికి దీనిలో వేస్తున్నానేంటి, చీజ్. అవునండి ఇది చీజ్, ఏదైనా చీజ్ మీరు వేసుకోవచ్చు. మీరు క్యూబ్స్ చీజ్ అని దానికి ఇంకా గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు అండి. ఇది నేను ప్రాసెస్ చీజ్ ఉంది ఇంట్లోన, అందు నుంచి వేస్తున్నాను. చాలా టేస్ట్ వస్తుందండి. చీజ్ వేసారంటే మౌత్ వాటరింగ్ ఎగ్దాం అంత రుచిగా ఉంటుంది. దాని తర్వాత దీనికి 3-4 చెంచాలు ఇవి పాలు మేంగడ బాగా బీట్ చేసి వేసుకుంటున్నాను. మీకు కాడ క్రీము పాలు మేంగడ లేకపోతే పాలు చక్కగా మరపెట్టేసుకోండి. అరకప్పు వచ్చిందాక దానిలో వేసేసుకోండి, అది అలాగే టేస్ట్ వస్తుంది. చూడండి వేసుకొని చక్కగా కలుపుకోండి. దీని కలర్ చూడండి, మౌత్ వాటరింగ్ అండి. దీనికి రోటీ, రైస్, పూరి దేనితో తినొచ్చు. పులావ్ చాలా బాగుంటుంది. ఎక్దమ్ ఎప్పటికైనా పాలక్ కూర వేరేగా మష్రూమ్ గ్రేవీ, మసాలా గ్రేవీ తిని బోర్ కొట్టేస్తుంది. తప్పకుండా ఒకసారి చేసి చూడండి, ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. చాలా తక్కువ రేర్ తెలుసు చాలామందికి పాలక్ మష్రూమ్ కూర ఇంకా అవుతుంది అని. ఇది హోటల్ స్పెషల్ అండి. మా దగ్గర ఒక భయ్య చేస్తాను చెప్పాను కదా మీకు, హోటల్ మేనేజర్ అతను చెప్పారండి. అంతేనండి, రెడీ అయిపోయింది. దీనికి నేను సర్వ్ చేసి చూపిస్తాను ఎలా కనిపిస్తుంది చూడండి. హాట్ పాలక్ తినపోయినలు, మష్రూమ్ తినపోయినలు కూడా తింటారు. మీరు ఒకసారి చేసి చూడండి,
అందరు అంటారు దీనికి రెసిపీ చెప్పండి చెప్పండి అని మీ వెంట పడకపోతే నా పేరు మార్చేయండి సంగీత అని. నా పేరు సంగీతానే. దీన్ని చక్కగా చూడండి రిషార్ట్ చేసుకుంటున్నాను. వేడి వేడి హాట్ హాట్ కొంచెం తినండి, చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం వెరైటీ, కొంచెం టేస్ట్కి మనం మార్చి పెడుతుంటే ఇంట్లోన పిల్లలు బయటికి హోటల్కి రెస్టారెంట్కి వెళ్ళరు. ఇంట్లోనే చక్కగా మనం వండింది చక్కగా తింటారు. మనకి సంతృప్తికి మన చేతిలో చేసింది పిల్లలు ఎంతో ప్రేమగా తింటున్నారు. బయట వస్తువులకి పరిగెట్టలేదు, ఆరోగ్యాలు పోతాయని మనకు బాధ ఇంకొండదు. దీనికి కొంచెం నేను క్రీమ్ తోటి డెకరేట్ చేసుకుంటున్నాను. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.